హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా కూడా ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. బ్యాంకు వినియోగదారులందరికీ కూడా బిగ్ అలర్ట్. బ్యాంకులకు వరుసగా 4 రోజులు బంద్ కానున్నాయి. ఈ నెలలో వచ్చే వరుస సెలవులతో ఖాతాదారులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు ఆలోచన చేయాల్సి ఉంటుందంటున్నారు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ నెల 25, 26 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ తేదీలతో పాటు వచ్చే మరో 2 సెలవులతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఎస్బీఐ ఖాతాదారులకు వరుసగా 4 రోజులు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ నెల 25, 26 తేదీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. అదే సమయంలో 24వ తేదీన ఆదివారం, అలాగే 27వ తేదీన బక్రీద్ సెలవులు ఉండడంతో మొత్తం 24, 25, 26, 27 ఈ 4 రోజుల పాటు కూడా బ్యాంకు సేవలు వినియోగదారులకు నిలిచిపోయే అవకాశం ఉంది. దేశంలోనే అగ్రగామి బ్యాంకుగా ఉన్న ఎస్బీఐ 4 రోజులు సేవలు నిలిచిపోతే వినియోగదారులకు పెద్ద సంఖ్యలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ వరుస సెలవులతో లోన్లు, ముఖ్యంగా బ్యాంకు డ్రాఫ్ట్స్, ఫిజికల్ డాక్యుమెంట్ పనులకు అంతరాయం కలగనుంది. ఎస్బీఐ ఉద్యోగులు మొత్తం 16 డిమాండ్లను ముందుకు తెచ్చారు. సిబ్బంది కొరత వేధిస్తూ ఉండడంతో కొత్త నియామకాలు చేపట్టాలని కోరుతూ ఉన్నారు. ఇప్పటికే పలు విడతలుగా యాజమాన్యంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు చర్చలు చేశాయి. అందులో భాగంగా భద్రతా సిబ్బందిని పెంచడం, వేతనం వ్యత్యాసాలను తొలగించడం వంటి అంశాలపై సమ్మెకు నిర్ణయించారు. వైద్య ప్రయోజనాలు, పని పరిస్థితులను మెరుగుపరచడం వంటి వాటిని ఉద్యోగుల సంఘం కోరుతోంది. ఇక పెన్షన్ నిబంధనల్లో కూడా మార్పులు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. జాతీయ పెన్షన్ వ్యవస్థలో వెసులుబాటు, మెరుగైన బెనిఫిట్స్ ఇవ్వాలని వారు కోరడం జరుగుతోంది. ఇక అలాగే పెన్షన్ లెక్కింపు వ్యవస్థలో మార్పులు, మెరుగైన కెరీర్ గ్రోత్ వంటివి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మే 23వ తేదీ 4వ శనివారం నాడు బ్యాంకు సెలవు. ఇక మే 24వ తేదీ ఆదివారం సాధారణ సెలవు అయితే వచ్చింది. మే 25, 26లో బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు దిగుతున్నారు. 27న బక్రీద్ సెలవు ఉండే అవకాశం ఉంది. దీంతో 23 నుంచి 26వ తేదీ వరకు కూడా, అంటే వరుసగా 4 నుంచి 5 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తూ ఉండడంతో ముందుగానే ఈ వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు మాత్రం యథాతథంగా పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు బ్యాంకులోకి వెళ్ళి చేసుకునే వర్క్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ డేట్స్ కంటే ముందుగానే మే 2వ వారంలోనే మీరు ముగించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.